చిన్న ఇంట్లోనే మగ్గం పెట్టుకొని మా ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆయన గారు మా ఇల్లు చూసి ఇంట్లో మగ్గాన్ని చూసి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షెడ్లు మొదలుపెట్టి మాకు మగ్గం ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. మా చేనేత అయ్యొత్తనియ్యి చేనేత పింఛన్ వస్తుంది, బాగానే ఉందండి మాకు. లేడీస్ అక్క అన్నా నమస్తే అన్నా. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట అన్న. మీ పరిపాలన చాలా బాగుందన్నా. మనకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25 మన ఘన విజయం సాధించబోతున్నాం అన్న. మళ్ళా మన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లావణ్య గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు. అదొకటన్నా చిన్న విన్నపం అన్న, మా పద్మశాలీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాల్సిందో కోరుతున్నానన్న. థ్యాంక్ యూ అన్న. అమ్మ మంగళగిరి వాళ్ళు ముందర ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మైక్. మైక్ ఆన్ చేయలేక నమస్తే జగన్ అన్న. ఇంత దగ్గరగా మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరు చేకూరుస్తున్న పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. వృద్ధులకి ఇంటికి వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి ఇవ్వటం కానీ చాలా బాగుంది. అదివరకు రోజుల్లో ఈ సచివాలయ వ్యవస్థ లేనప్పుడు మాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గనక ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కాగితం రాయటానికి గంటలు క్యూలో నుంచున్న తర్వాత కూడా మాకు సరైన సమాధానమే వచ్చేది కాదు. కానీ ఈ రోజు వాలంటరీ మా ఇంటికి వచ్చి మీకే సమస్యలు ఉన్నాయి, మీకు ఏది వచ్చింది ఏది రావట్లేదని మమ్మల్నే వచ్చి అడిగి రాసుకొని వెళ్తున్నారు. మీకు ఇది వచ్చిందమ్మా, ఇది మీకు వచ్చిందా లేదా అని కూడా అంతా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. సచివాలయ వ్యవస్థ పేరు చెప్పి మాట్లాడనక్క. విజయలక్ష్మి, మంగళగిరి అండి. ఈ సచివాలయ వ్యవస్థ అనేది మాకు చాలా బాగుంది. మా దగ్గరికి వచ్చి మా సమస్యల్ని తెలుసుకొని తీర్చడం అనేది చాలా ఇదిగా ఉంది. అలానే చాలా మంది చదువుకోవటానికి అమ్మఒడి కానీ అలానే విద్యా దీవెన ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. దీనివల్ల కూలీ నాలి చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు నేటి సమాజంలో. ఇవన్నీ లేకపోతే చదివించాలనే ఆశ ఉన్నా కూడా చదివించలేక వాళ్ళలాగే కూలీ నాలి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఇంకొకటి, ప్రతి మనిషికి కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు ఇవ్వటం వల్ల చాలా మంది కూడా చూపించుకోగలుగుతున్నారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు కలుగుతుంది. ఇవన్నీ పథకాలు. ఇంకొకటి, మన జగనన్న చెప్పింది చెప్పినట్టుగా చేసిన ఏకైక సీఎం. అన్ని పథకాలు ఆయన చెప్పిన నవరత్నాల్ని కూడా ఖచ్చితంగా అమలుపరిచిన సీఎం. కాబట్టి మళ్ళీ జగనన్నే రావాలి. అలానే డోక్రాలో రుణమాఫీ కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు కానీ ఏ రోజు కూడా చేసింది లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత రుణమాఫీ, మాకు డోక్రా రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ డబ్బులు కూడా మా అకౌంట్ లో పడుతుంది. మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో మాకు ఈ పథకం రాలేదు, ఏ పథకం రాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. రాలేదు అని చెప్పారు అంటే వాళ్ళు కావాలని చెప్పడమే అవుతుంది. అది అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు అనేవి వచ్చినాయి. ఇంకోటి, జగనన్న కుల మతాలను చూసి లేకపోతే ఆ పార్టీ వాళ్ళ ఈ పార్టీ వాళ్ళ అని చూసి వేయటం అనేది చేయటం లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వేశారు. ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి మళ్ళీ జగనన్న రావాలి. మన అందరం కూడా లావణ్య గారికి ఓటేసి లావణ్య గారిని గెలిపించాలి మన మంగళగిరిలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అక్క దయచేసి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. అక్క ఒక్క నిమిషం, అందరు మాట్లాడొద్దు. ఇక్కడ అన్న మాట్లాడుతున్నారు. అమ్మ అక్క అంతా కూర్చోండి, అక్క వెనకాల అంతా కూర్చోండి. నా పేరు బిట్రాజ్ శ్రీనివాసరావు. నేను మంగళగిరి. ప్రాణదాత విద్యాదాత రాజశేఖర రెడ్డి గారు అయితే మరో విద్యాదాత మా జగనన్న. సర్వనాశనం చేనేత వ్యవస్థనే నిర్వహణ చేసి సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
81 కోట్ల రూపాయలు గ్రాంట్ చేసి గ్రాంట్ కూడా వచ్చి ట్రెజరీలో ఉండి పిన్ నెంబర్ కూడా అయిన తర్వాత ఆ డబ్బులని మా చేనేత వ్యవస్థకి ఇవ్వకుండా వేరే వ్యవస్థలకు మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తమరు వచ్చి దేశంలోనే ప్రప్రదంగా చేనేత రాష్ట్రం మన రాష్ట్రంలో ₹8 కోట్ల రూపాయలు బకాయి చెల్లించి చేనేత కార్మికుల జీవితాలను బాగుపరుస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు తీశాడు, ఒక వ్యక్తి ప్రాణాలు పోశాడు. అదే జగనన్న నినాదం, అదే జగనన్న నిదానం. జై జగన్, జై జగన్. ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి స్లిప్స్లో ఆ బాక్స్లో వేస్తే నా దగ్గరికి ఇంకా సలహాలు సూచనలు కూడా నా దగ్గరికి కూడా వస్తాయి. సమయాభావ కారణాలు ఉన్నాయి కాబట్టి ఎంతసేపు ఇచ్చినా కానీ తెగదు. అంతమందికి మైకులు ఇవ్వాలంటే అయ్యే పని కాదన్నది అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా ఇద్దరు ముగ్గురికి మైక్ ఇద్దాము. తర్వాత కూర్చోండి అంతవరకు ఇంతవరకు కూర్చోండి అమ్మా. కూర్చోతారు వెనకల వాళ్ళకి కనపడదు, వెనకల వాళ్ళకి కనపడదాం. కూర్చోవాలి తల్లి. మిగతా వాళ్ళంతా కాసేపు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మిగతా వాళ్ళంతా కూర్చోవాలమ్మ, కూర్చుంటేనే వెనకల వాళ్ళకి కనపడుతుంది. మాట్లాడండి. నా పేరు హేమలత, నేను మంగళగిరి నుంచి వచ్చాను. నాకు 2 ఆడపిల్లలు జగనన్న. పిల్లలకి విద్యా దీవెన వస్తుంది, అమ్మఒడి వస్తుంది, నాకు ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, డోక్రా రుణమాఫీ కూడా అయ్యింది. అలాగే నాకు ఇంటి స్థలం కూడా వాలంటీర్లు ఇంటికి వచ్చి పిలిచి జగనన్న ఇలా ఒంటరి మహిళలకనే కాకుండా పేదవాళ్ళకి ఇంటి స్థలం అనేది ఇప్పించారు. కానీ ఆ ఇళ్ల స్థలాలు వచ్చేసి కోర్టులో వేసి మా బోటు వాళ్ళకి అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. స్థలాలు జగనన్న మళ్ళీ మీరే రావాలి, మాకు అలాగే స్థలాలు ఇప్పించి మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జగనన్న మళ్ళీ మీరే సీఎం అవ్వాలి, మీరే మా నమ్మకం. జై జగన్, జై జగన్. మొత్తం 54,000 మందికి ఇంటి స్థలాలు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అడ్డుకోవడం జరిగిందో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఏదైనా కానీ సూర్యోదయాన్ని ఎవరు కూడా ఆపలేరు. పేదల జీవితాలు బాగుపడడం కూడా ఎవరు ఆపలేరు. మళ్ళీ రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా అక్కడే అవే ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ పొరపాటున మీ బిడ్డ చేయలేకపోతే ఒక 6 నెలలు చూస్తాడు. దాని తర్వాత అవసరమైతే మళ్ళీ కొత్త స్థలాలు కొనిచ్చైనా సరే వీళ్ళందరికీ కూడా అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నా. ఇంత సమయాన్ని మనందరికీ కేటాయించిన జగనన్నకి ప్రత్యేకంగా చేనేతలందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నా. మా చేనేత బిడ్డల అందరి బ్రతుకులు చేనేతల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకింత చక్కటి అవకాశం ఇచ్చిన జగనన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ పాపం పెద్దమ్మ ఒకడు మాట్లాడింది. నమస్తే జగన్, నమస్తే అండి ముఖ్యమంత్రి గారికి, శ్రీ 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 జగన్మోహన్ రెడ్డి గారు, మా జగన్ బాబుకి నమస్కరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్ హరిజన క్రైస్తవ వెనుకబడిన తరగతుల సేవా సంఘం ప్రెసిడెంట్. నా పేరు మేరీ పాల్ పద్మావతి దేవి. నేను యూట్యూబ్లో చూశాను, లోకేష్ మా గవర్నమెంట్ వస్తే మేము చెప్పిన వాళ్ళకే పథకాలు, మేము చెప్పిన వాళ్ళకే ఇళ్ళు, మేము చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు, మేము చెప్పిన వాళ్ళకే ఆధార్ కార్డులు, అన్నీ ఏది ప్రతి ఒక్కటి కూడా మేము చెప్పిన వాళ్ళకే ఇస్తాము అని చెప్పడం నేను విన్నాను. అది చూసి మేమందరం కూడా స్పందించి, మాది దెందులూరు నియోజకవర్గం, నేను 85లో వైఎస్ఆర్ గారు ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. మేరీపాల్ పద్మావతి దేవి సార్కి తెలుసు.
నేను కలిశాను వారిని ఏలూరులో కూడా. మేమందరం కూడా మా సొసైటీ నుంచి, మా ఆంధ్రప్రదేశ్ హరిజన్ క్రైస్తవ వినపడిన సేవా సంస్థ నుంచి మంగళగిరి వచ్చి మన లావణ్య గారికి సపోర్ట్గా మేమందరం కూడా క్యాంపెయిన్ చేసి ఆవిడ అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటా ఉన్నాము. అక్కడే కాదు, పిఠాపురం కూడా వెళ్ళి అక్కడ కూడా మేము 100 మంది మహిళలతో వెళ్ళి అన్ని వివరించి చెప్పి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే సీఎం కావాలా, ఎస్సీలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటాడా అనే సీఎం కావాలా అని మనం అందరం ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి సలహాలు సూచనలు అన్ని బాక్స్ లో వేస్తే జగనన్న గారు స్వీకరించి వాటన్నింటినీ చక్కగా చదువుతారు. ఆ బాక్స్లలో మన సలహాలు సూచనలు వేయండి. సమయాభావం వలన అన్నకి ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండడం వలన ఇక్కడ నుండి మనము అన్నని